హలో పెద్దయినా, అయినా ఏం చేస్తుంటారయ్యా? కూలి పని అండి. కూలి పని. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుందండి. బాగుందంటే ఏ విధంగా బాగుంది చెప్తారా? అంటే మనకి ఎక్కడికి వెళ్ళకుండా మనకి దగ్గరికి వచ్చేసేలాగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది మాకైతే ప్రాబ్లం లేదు. అది అంటే కొన్ని కొన్ని ఆ పిల్లలకి డబ్బులు వేయడం, రైతు భరోసా ఇవ్వడం అన్నీ ఇంకా మాకు అంటే ఇబ్బంది లేకుండా నాయకులు బాగా చేస్తున్నారు. అది మరి ఇప్పుడు మీ ఊర్లో సచివాలయం కట్టారా? కట్టారండి. సచివాలయంలో ఎటువంటి పనులు అవుతున్నాయి? మళ్ళీ అంటే ఈ విత్తనాలు అవి అన్నీ పంపుతానే చేస్తున్నారు. రేషన్ ఇంటికి వచ్చేస్తున్నారు రేషన్. మరి పెన్షన్ పెన్షన్ వస్తుందా మీకు? తెల్లారి బడికి వచ్చేస్తున్నారండి. ఎంత వస్తుంది పెన్షన్? 3000. మరి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ అని ఇచ్చింది ఎంత పెన్షన్? లేదు, ఇవ్వలేదు. మరి అలాగే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇది వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏంటంటే తిన్నవాళ్ళమే కనుక అది. మరి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదేదో హామీలు ఇస్తున్నారు. ఇంకా అన్నీ అంతేనండి. అది మామూలే. ఇంకా నువ్వని ఒకటేనేమో అలాగే అంతే. మీ ఊళ్ళో డెవలప్మెంట్ ఏం చేశారా? అలాగే రోడ్ల పరంగా అది అని డెవలప్మెంట్ చేశారా? డెవలప్లు చేస్తున్నారు. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనకి 24లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకున్నాం, ఇంట్లో వాళ్ళు కూడా. అది చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నారు, మరి ఏమో ఫ్రీగా ఇస్తానని. ఏమో ఇంకా మేము లెక్క చేయము. అది నెక్స్ట్ అయితే మీ ఓటు అనుమానం లేదండి.